తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా నెలకొల్పుతారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనే దాంట్లో వాళ్ళు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయం అయి ఉండొచ్చు ఇవాళ ఎంతో జాప్యం చేస్తున్నది ముమ్మాటికి వాస్తవం. అది సరిపోదనకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి దావోస్ వెళ్లి వచ్చిన తర్వాత తను చేసినటువంటి మంచి పనికి మినిమం సపోర్ట్ సహకారం ఇవ్వకపోగా విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరు నిధులు ఇన్ టైంలోకి ఇవ్వకపోగా రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ని తెలంగాణ రాష్ట్రంలోకి తేకపోగా ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అప్పులకు మీరు అన్నింటిలో ఒకాలతో పుంచుకొని మీరు ఆయన చేసిన అప్పులకి మీరు సాక్ష్యంగా నిలబడ్డారు. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఆయన తెచ్చినటువంటి కేవలం పెట్టుబడి సాయాన వచ్చినటువంటి నిధులు కేవలం 25,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ అదే రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల కాలంలో మీరు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో పోయిన సంవత్సరం దావోస్ వెళ్లి 40,000 కోట్లు, ఈసారి దావోస్ వెళ్లినప్పుడు 1,78,000 కోట్ల రూపాయలను దాదాపుగా 2,19,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సహాయన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయన్నది ముమ్మాటికి వాస్తవం. దీనిని అక్కసుతో జీర్ణించుకోలేక డైజెస్ట్ చేసుకోలేక ఈ రెండు పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇవాళ రాజకీయాలు మనం ఎప్పుడైనా మాట్లాడొచ్చు, కానీ ఒక ప్రాంతం అభివృద్ధికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ఆ మంచి విషయాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. స్వాగతించే గుణం మీకు లేకపోగా ఇవాళ ఎట్లా తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు అన్నది అర్థం కాక తిన్నది అరగక ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ పట్ల, రేవంత్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ పట్ల పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీరు డిగ్రీలు చదివి ఇవాళ ఐటీ రంగంలో నిపుణులను చెప్పుకొని సూటు బూటేసుకొని మీరు చేసింది ఏంటి? మరి అదే రేవంత్ రెడ్డి గారు పాలమూరు మట్టి బిడ్డగా ఇవాళ తనకున్నటువంటి సంకల్పంతో తనకున్నటువంటి తనతో సహకరించేటువంటి మంత్రివర్గమైన తనతో ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారాలతోనైనా ఇవాళ ఏ కంపెనీలు తెస్తే బాగుంటది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని ఏ విధంగా నేను అధిగమించగలను, దేశంలో భారతీయ జనతా పార్టీ ఎలా నిరుద్యోగులను మోసం చేసింది, కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బిడ్డలకి నా నిరుద్యోగులకి కనీసం ప్రభుత్వ ఉద్యోగం ఇయ్యలేకపోయినప్పటికీ ఇచ్చే వాటిలో అందరికీ మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, కొంతవరకే కొంత కోటానే మనము వాటిని చేయగలుగుతాం. రిమైనింగ్ గా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధిని ఎట్లా కల్పించాలన్నది కోసం కంపెనీలు తెచ్చినట్లయితే ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం ద్వారా మన యొక్క తెలంగాణ యొక్క స్టేటస్ ఇమేజ్ పెరుగుతుంది. అలాగే అక్కడ ఆ ఇండస్ట్రీస్ ఇక్కడికి రావడం ద్వారా మనకి వాటి యొక్క ఆర్థికంగా మనం కొంత ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి అన్ని విషయాల పట్ల రేవంత్ రెడ్డి గారు చాలా ఎక్సైజ్ చేసి తనకు ఉన్నటువంటి విజన్తోన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లబోతుంటే ఈ రాష్ట్రాన్ని రేసింగ్ వైపుకు రేస్ చేయకపోతే మీరు రేసులన్నీ కూడా ప్రెస్టేజ్ కోసం మీరు రేసులు చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలను రేస్ లో ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇది జీర్ణించుకోలేనటువంటి మీరు కడుపుబ్బరంతో అక్కసుతోటి పదే పదే మాట్లాడుతున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. మీ పార్టీకి సంబంధించినటువంటి మీతో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఇవాళ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయి ఉండొచ్చు, మరి వీళ్ళందరూ కూడా వెళ్లారు కదా. మరి వీళ్ళెందుకు అన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకోలేకపోయినారు? రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నారంటే బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారి యొక్క నైపుణ్యం, రేవంత్ రెడ్డి గారి యొక్క తన యొక్క కమిట్మెంట్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పాలసీస్ విషయం అయి ఉండొచ్చు, ఇక్కడ మనం ఇచ్చే మౌలిక వసతులు అయి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అయి ఉండొచ్చు, అన్ని రకాలుగా హైదరాబాద్ అయితే బెటర్ అని ఆలోచించిన విధానం అయి ఉండొచ్చు. సో వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి మీరు చేయలేని పని రేవంత్ రెడ్డి గారు చేస్తే పదే పదే అక్కసు వెళ్ళగొట్టుకున్నటువంటి మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రం క్షమించదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక విషయం, ఇవాళ ఎప్పుడొచ్చినామన్నది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా లేదా లెక్క. రేవంత్ రెడ్డి గారు ఏం చదివినవన్నది లెక్క కాదు. ఆ జ్ఞానంతో
ఆ సమాజ స్పృహతోటి ఈ సమాజాన్ని ఏ విధంగా మెరుగుపరచాలని ముందుకు తీసుకెళ్తున్నదే లెక్క. అది గుర్తుపెట్టుకోండి. అది వదిలేసి మీకు తోచిందే మీకు పెయిడ్ సోషల్ మీడియా తోటి పదే పదే పోస్టులు పెట్టిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ని, ముఖ్యమంత్రి గారి యొక్క ఇమేజ్ని మీరు తగ్గించే ప్రయత్నం మీరు చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హెచ్చరిస్తూ, అలాగే నిన్నటి నుంచి మా సోదరులు ఈనో ప్యాకెట్లు మీ యొక్క డైజెషన్ సరిగా లేదు, ట్రాక్ ఉబ్బరంతో ఆగమవుతున్నారని మా సోదరులందరూ కూడా మీకు ఈనో ప్యాకెట్లు పంపిస్తున్నారు. మా సోదరులకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఈనో ప్యాకెట్లు బీజేపీ ఆఫీస్ కూడా పంపండి. బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి ఇద్దరు కూడా ఉబ్బసంతోనే ఆగమై ఉంటున్నారు. అట్లాగే నిన్న కేంద్ర మంత్రి ఖట్టర్ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారిని జరిగిన మీటింగ్ లో అప్రిషియేట్ చేశారు. చాలా మంచి పని చేశావు, బెటర్ గా మంచి నీ యొక్క దావోస్ లో నీ యొక్క దూకుడు చూపించావు, నీ దూకుడు ద్వారా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయని ఆయన సంతోషాన్ని వెళ్ళగక్కితే, ఈ రాష్ట్ర బిడ్డవయ్యి తెలంగాణ బిడ్డవయ్యి నీవు అక్కసి వెళ్ళగక్కుతున్నావు అంటే నీకు తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమ ఉన్నదని మరోసారి నిర్ధారణ అయిందని కిషన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ, ఇవాళ ఖట్టర్ గారిని చూసి నేర్చుకోండి అని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అలాగే బీజేపీ పార్టీ వాళ్ళకి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారికి మీరు చేతనైతే ఆయన చేసే పనికి కేంద్రం ద్వారా వచ్చే నిధులలో సహకరించండి, తనకుతో సపోర్టుగా నిలబడండి. లేదంటే మీకు చేత కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నిర్మాణంలో పునరేకీకరణ కాకుండా ద్రోహులుగా మిగిలిపోవడానికి సిద్ధంగా ఉండని కిషన్ రెడ్డి గారికి మరొకసారి హెచ్చరిక చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న పేద బిడ్డే హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని, ఈ ఫలాలు అందరికీ